ప్రస్తుతం డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన ఆ డబ్బును కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం సేఫేనా? ఎందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది? రిటర్న్స్ ఎక్కువగా ఎందులో వస్తాయి? లార్జ్ క్యాప్ స్టాక్స్ మంచివా? మిడ్ క్యాప్ స్టాక్స్లో గ్రోత్ ఉంటుందా? స్మాల్ క్యాప్ స్టాక్స్ నిజంగా హై రిటర్న్స్ని ఇస్తాయా? ఇలాంటి అనేక డౌట్స్ ఉంటాయి. అయితే ఈ వీడియోలో మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మధ్య ఉన్న రిస్క్ అండ్ రిటర్న్స్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. అంతేకాదు ఈ 3 సెగ్మెంట్స్ని బ్యాలెన్స్ చేస్తూ లాంగ్ టర్మ్లో గ్రోత్ ఇవ్వగల ఒక ఇంట్రెస్టింగ్ ఫండ్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టాక్స్లో అన్నిటికన్నా సేఫ్ ఏది అంటే అది లార్జ్ క్యాప్ స్టాక్సే. రిస్క్ పరంగా లార్జ్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్ స్టాక్స్లో రిస్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్ కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీలు చిన్న కంపెనీలు కావడంతో వాటి మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదే రిటర్న్ విషయానికి వస్తే స్మాల్ క్యాప్ స్టాక్స్లో రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్మాల్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్లో రిటర్న్స్ కాస్త తక్కువగా ఉంటుంది. కానీ లార్జ్ క్యాప్లో రిటర్న్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానికి రీజన్ లార్జ్ క్యాప్ కంపెనీలు అప్పటికే గ్రో అయి ఉంటాయి. మిడ్ క్యాప్ కంపెనీలు గ్రోత్ ఫేజ్లో ఉంటాయి. కానీ స్మాల్ క్యాప్ కంపెనీలు జస్ట్ స్టార్టింగ్ ఫేజ్లో ఉంటాయి. ఇక స్మాల్ క్యాప్ కంపెనీ మంచి గ్రోత్ని ఎస్టాబ్లిష్ చేస్తే మిడ్ క్యాప్ కంపెనీలుగా మారుతాయి. అదే మిడ్ క్యాప్ కంపెనీలు మంచి గ్రోత్ని కంటిన్యూ చేస్తే లార్జ్ క్యాప్ కంపెనీస్గా డెవలప్ అవుతాయి. అయితే నేడు మన దేశ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ బ్రాండ్ అయిన పిఎన్బి మెట్ లైఫ్ డివిడెండ్ లీడర్స్ ఫండ్ అనే కొత్త ఫండ్తో ముందుకు వచ్చింది. దీని గురించి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ ఎన్ఏవి 10 రూపీస్తో అవైలబుల్గా ఉంది. ఇది BSE 500 డివిడెండ్ లీడర్ 50 ఇండెక్స్ ఫండ్లో లిస్ట్ అయిన షేర్లు పెట్టుబడి విధానాన్ని ఫాలో అవుతుంది. దీన్ని బట్టి పాలసీ హోల్డర్లు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఫండ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న టోటల్ 500 కంపెనీస్లో బెస్ట్ పర్ఫార్మింగ్ అండ్ ప్రాఫిటబుల్ 50 కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ డివిడెండ్ లీడర్ 50 ఫండ్ ప్రాఫిటబుల్, ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న టాప్ పర్ఫార్మింగ్ 50 స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈ స్టాక్స్ని PSG స్ట్రాటజీ కింద బేస్ చేసుకుని చూస్ చేస్తారు. ఇక్కడ P అంటే ప్రాఫిటబుల్ స్టాక్ జనరేట్ చేసే కంపెనీ, S అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఫ్యూచర్ గ్రోత్ కోసం ఫండ్ రైజ్ చేయని కంపెనీస్, G అంటే గ్రోత్ పొటెన్షియల్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ కలిగి ఉన్న కంపెనీస్. ఈ పిఎన్బి మెట్ లైఫ్ టోటల్ AUM 50,000 crores కంటే ఎక్కువగా ఉంది. వీళ్ళు మార్చ్ 2018లో మిడ్ క్యాప్ ఫండ్ని లాంచ్ చేశారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, లాస్ట్ 5 yearsలో 27.3% రిటర్న్ అందించింది. అంతేకాదు బెంచ్ మార్క్ మిడ్ క్యాప్ ఇండెక్స్ని వెనక్కి నెట్టి లాస్ట్ 5 yearsలో 6.1 రిటర్న్స్ని అందించింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మార్నింగ్ స్టార్ అనే సంస్థ ఈ పిఎన్బి మెట్ లైఫ్ యొక్క 99% కంటే ఎక్కువ ఈక్విటీ ఫండ్ AMUలకు 4 and 5 స్టార్ రేటింగ్స్ని ఇచ్చింది. అంటే దీని అర్థం ఈ పిఎన్బి మెట్ లైఫ్ ఫండ్స్ టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్లో ముందు వరుసలో ఉన్నాయి అని. ఇండెక్స్ ఫండ్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్ ఇండెక్స్కు మ్యాచ్ అయ్యే పోర్ట్ఫోలియో కలిగి ఉంటుంది. దాంతో మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా ఇది బెంచ్ మార్క్ ఇండెక్స్కు సమానమైన రిటర్న్స్ అందిస్తుంది. ఈ BSE 500 డివిడెండ్ లీడర్ 50 NFO ఇండెక్స్ లాస్ట్ 7 yearsలో 23.1% రిటర్న్ అందిస్తే 5 yearsలో 31.1% రిటర్న్ అందించింది. ఈ పిఎన్బి మెట్ లైఫ్ ఇండెక్స్ ఫాలో అవుతుంది కాబట్టి పిఎన్బి మెట్ లైఫ్ NFO కూడా దానికి తగ్గట్టుగా రిటర్న్స్ ఇస్తుంది. వీటితో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ అండ్ యాన్యువల్ ప్రీమియం 2.5 lakh వరకు ఉంటే సెక్షన్ 10(10D) కింద మెచ్యూరిటీ అమౌంట్ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఈ NFAలో మీరు నెలకు మినిమం 2,000 రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. ఇవి కాకుండా పిఎన్బి మెట్ లైఫ్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఫీచర్ కూడా ఆఫర్ చేస్తుంది. అంటే ఒకవేళ పాలసీ హోల్డర్కి దురదృష్టవశాత్తు జరగరాంది ఏదైనా జరిగితే తన ఫ్యూచర్ ప్రీమియంలను ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అంతేకాదు ఆ మెచ్యూరిటీ అమౌంట్ని నామినీకి అందజేస్తారు. అది తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. దాంతో వాళ్ళు తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేసుకుంటారు. ఇమీడియట్ ఖర్చుల్ని తీర్చడానికి యాన్యువల్ ప్రీమియంకి సమానమైన 10 times లైఫ్ కవర్ లేదా మంత్లీ ప్రీమియంకి సమానమైన 120 times లైఫ్ కవర్ అందిస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ మరణిస్తే ఇన్కమ్ బెనిఫిట్కి సమానమైన యాన్యువల్ ప్రీమియం పాలసీ టర్మ్ ముగిసే వరకు చెల్లించబడుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో NRIs కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ఆర్ఐ మంత్లీ 18,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ 10 ఇయర్స్ కంటిన్యూ చేస్తే 15 to 16% CAGRతో 20 ఇయర్స్లో ఆల్మోస్ట్ 2 crore వరకు కార్పస్ బిల్డ్ చేయవచ్చు. ఈ ఫండ్ పేరు PNB మెట్ లైఫ్ డివిడెండ్ ఫండ్. ఈ NFO 30th January 2026 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అంటే కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. దీని బెంచ్ మార్క్ ఇండెక్స్ BSE 500 డివిడెండ్ లీడర్స్ 50. ఈ NFOకు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని వెబ్సైట్ని విజిట్ చేసి అన్ని విషయాలు తెలుసుకొని ఇండియా గ్రోత్ స్టోరీలో భాగం అవ్వండి.